హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ మిస్టర్ పూర్ణ. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అసలు ఈరోజు టాపిక్ ఏంటంటే, మొన్నటి వరకు మనం ట్రెండింగ్లో ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉన్న టాపిక్ సేవ్ లిటిల్ కృష్ణ. మనం సెండ్ చేసిన డబ్బులు, మనం డొనేషన్ చేసిన డబ్బులు అంట స్కామ్ అయ్యాయంట. దాని గురించి నిజాలు తెలుసుకుందాం. ఎందుకంటే నేను ఒక్కడనే కాదు, మన వాళ్ళు ఎవరో తోచినంత వాళ్ళు హెల్ప్ చేశారు ఓన్లీ ఆ బాబు కోసం. ఆ బాబు అయితే ఇప్పుడు సేఫ్గా ఉన్నాడు. ఒక ఇంజెక్షన్ కూడా వేశారంట, డబ్బులు రెడీ అయిపోయి. కానీ మిగిలిన డబ్బులు అసలు మొత్తం ఎంత స్కామ్ అయిపోయి, అసలు ఎవరెవరు స్కామ్ చేస్తారు, ఈ స్కామింగ్లో ఎవరెవరు ఉన్నారు అని తెలుసుకోవడానికి ఒక చిన్న వీడియో చేస్తున్నాను, చూడండి. అలాగే ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న ఇద్దరు ఫోటోలు అయితే, ఇటుపక్క రామ్ సింగ్ అని, ఇటుపక్క క్రేజీ మనీ గురించి చెప్పాలంటే రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ మొత్తం వ్లాగ్స్ చేస్తుంటాడు ర్యాపిడో మీద. ఆ అబ్బాయికి ఒక రోజు విజయనగరంలో బండి కొనడానికి వెళ్ళాడు. కొత్త బండి కొనడానికి వెళ్ళి ఆ అబ్బాయి రిటర్న్ వస్తుంటే ఒక ర్యాపిడో అంటే ఫస్ట్ ర్యాపిడో విజయనగరంలో వేద్దామని చెప్పి వేసాడు. విజయనగరంలో కొత్త బండితో ఫస్ట్ రైడ్ అయితే పడింది. వచ్చాను కాబట్టి హెల్మెట్ తీసుకోలేదు. ర్యాపిడో బాబా అక్క బాబా ఒకసారి ఎత్తుకోనా. హాయ్. ఏమైంది, హాస్పిటల్ తీసుకెళ్ళారా? వ్యాక్సిన్ ఏమైంది అక్క? ఏంటి ఎస్ఎంఏ బాబుకి? ఇది ఒకటి మాత్రం జెనెటిక్ టెస్ట్ లోని రిపోర్ట్ వచ్చింది. ఎందులోని? ఇది ఎస్ఎంఏ. ఆ రోజు ఎస్ఎంఏ కేసు అయితే తెచ్చాడు. ఇంకా ఆ రోజు నుంచి అందరూ హల్చల్, ఇన్స్టాగ్రామ్ మొత్తం హల్చల్ చేసి డొనేషన్ చేసి ఆ బాబుని ఎలాగైనా కాపాడాలి, ఎలాగైనా బ్రతికించుకోవాలని చెప్పి చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు కలిసాడు. ఇన్ఫ్లుయెన్సర్లు అయితే చాలా మంది రియాక్ట్ అయ్యి డొనేషన్ చేశారు. మనలో చాలా మంది అయితే మీకు కలిగినంత కొట్టారు, నేను కలిగినంత కొట్టాను. ఆ డబ్బులు స్కామ్ అయిపోయాయంట. దాని గురించి నిజాలు తెలుసుకుందాం ఇప్పుడు. ఇటుపక్క రామ్ సింగ్ అన్నయ్య, ఈ అన్నయ్య మీ అందరికీ తెలిసిన వాళ్ళే. చాలా మందికి చాలా హెల్ప్లు అయితే చేశాడు. చావు బతుకులు ఉన్న పాపలకి హార్ట్ ఆపరేషన్ చాలా చేశాడు. పూర్ పీపుల్కి ఇల్లు కట్టడించడాలు చాలా చేశాడు. చాలా సంవత్సరాల నుంచి ఫేమస్ అన్నయ్య రామ్ సింగ్ అన్నయ్య. అన్నయ్యకైతే నేను ఒకప్పటి నుంచి బిగ్ ఫ్యాన్. అన్నయ్య స్కామ్ చేశాడంటే అస్సలు నమ్మలేకపోతున్నాను నేను. ఎందుకంటే అన్నయ్య చాలా మందికి హెల్ప్ చేశాడు. చాలా సంవత్సరాల నుంచి బాగా పొజిషన్లో ఉండి కారు అమ్ముకున్నాడు, ఇల్లు అమ్ముకున్నాడు, అన్నీ అమ్మేసి చాలా పాపలకైతే హెల్ప్ చేశాడు. అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసా? మొత్తం ఇంజక్షన్ అంతా పడిపోతుంది అంటే, రేపు కానీ ఎల్లుండి కానీ ఇంజక్షన్ వేసేస్తారు, అంతా సెట్ అయిపోయింది అన్నప్పుడు ఇంపాక్ట్ గురు, అసలు పాయింటే ఇంపాక్ట్ గురు వల్లే అసలు జనాలందరికీ ఇప్పుడు రెచ్చగొట్టడం అంతా జరిగింది. అసలు గొడవలు స్టార్ట్ అవ్వడం కూడా ఇంపాక్ట్ గురు. ఎందుకంటే ఫస్ట్ అంతా 9.5 CR ఉండేదంట, దాన్ని 11.5 CR చేశారు. క్రేజీ బాయ్ మనీ నవీన్ రామ్ సింగ్ అడిగాడు, అసలు ఎవరిని అడిగి డిసిజన్ తీసుకుందాం అని చెప్పండి. సో ఏదైతే ఇంపాక్ట్ గురువులో వేరే పేషెంట్కి ఇవ్వచ్చా లేదా అనేది కూడా పేరెంట్ క్లారిటీగా చెప్పారు, ఇవ్వచ్చు. సో ప్రతిదీ క్లారిటీ కదా, ఎటువంటి ప్రాబ్లం లేదు కదా. అసలు ఈ గొడవ అంతా ఎక్కడ వచ్చింది? రిషికుమార్ని కూడా కాపాడేద్దాం అని అన్నంతగా అందులో ఏం తప్పు ఉందండి? అబ్బాయిని ఎవరిని అడిగి డిసిజన్ తీసుకుని ఇప్పుడు అందరూ నన్ను బ్యాడ్ చేస్తున్నారు. నీ సమాధానం ఏం చెప్తావు అంటే, నవీన్ రామ్ సింగ్ అనేది చేసిన తప్పేటి తెలుసా? వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఇదంతా స్క్రిప్టెడ్ అని చెప్పాడు. ఇదంతా స్క్రిప్ట్ అయితే మమ్మల్ని ఎందుకు ఇలా ఆడుకున్నారు, మా డబ్బులు ఎందుకు తీసుకొని ఆడుకుంటున్నారు? అసలు మీరు హెల్ప్ చేయండి, మీరు స్క్రిప్ట్ చేసుకుని మీరు వీడియోలు చేసుకోండి, అంతేగాని జనాల డబ్బులతో స్క్రిప్ట్లు చేయడం అసలు తప్పిది. స్క్రిప్ట్ అని చాలా మంది అడుగుతున్నారు. స్క్రిప్టే నవీన్ రామ్ సింగ్. నేను చేసిన వాటిల్లో కొన్ని స్క్రిప్ట్ ఉన్నాయి, అది కాదని చెప్పను నేను. కానీ ఎందుకు తీసుకున్నాను? బాబు డబ్బు గురించి ఏదైనా చేయొచ్చు, కానీ ఇలాగా ఒక పిల్లల దగ్గర ఒక బాధపడుతున్న వాళ్ళ దగ్గరికి వచ్చి ఇలాగ ఇంత రకంగా వాళ్ళతో అంత డబ్బులు మాట్లాడుకొని, ఇది కరెక్ట్ కాదు. ఇది అస్సలు కరెక్ట్ అంటే కరెక్ట్ కాదు. సరే వచ్చిన తర్వాత ఏం చేశారు? నీవేమీ అడగొద్దు బాబుని, ఏమన్నా ఉంటే నన్ను అడుగు అని నువ్వు నా దగ్గర అన్నావు. పేరెంట్ దగ్గర ఎలా మాట్లాడవమ్మా? మనకంటే నేను అడగొద్దు, నేను చూసుకుంటా అని చెప్పి పేరెంట్ దగ్గర అన్నావు. అది ఎంతవరకు కరెక్ట్? అసలు మీట్ అయినప్పుడు ఎలా మీట్ అయ్యో నా దగ్గర వీడియోలు ఉన్నాయి. నేను చెప్తున్నాను, బాబు ఇంజెక్షన్ అవ్వనే నా రియాక్షన్ చూద్దరు. కానీ అసలు ఈ చేతందే కరెక్ట్ కాదు. చాలా మంది పేమెంట్లు ఇస్తున్నారు కదా, అది స్క్రిప్టా అని అడుగుతున్నారు. నేను పేమెంట్లు తీసుకొని పేరెంట్ కి ఇచ్చేంత వరకే. అసలు నన్ను ఎందులోకైనా రానిస్తేనే కదా మనీ అక్కడ అమౌంట్ ఉన్నాయి తీసుకో అంటారు. నేను వెళ్తాను, వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకుంటాను, తీసుకొచ్చి పేరెంట్స్ కి ఇస్తాను. ఎట్టి పరిస్థితుల్లో నేనైతే ఊరుకోను. ఎంఎస్ఏ కూడా డబ్బులు ఇచ్చేసాడు, అది కూడా వీడియో ఇన్స్టాగ్రామ్ లో పెట్టాడు. అలాగే మన రాయల్ మెక్ రవణ అనేది కూడా స్క్రిప్ట్ అంటున్నాడు. రాయల్ మెక్ రవణ అనే వీడియో ఒకసారి చూడండి. కృష్ణ విషయంలో నేను 50,000 ఇచ్చాను, అది నవీన్ ఇచ్చినట్టు, నవీన్ నాకు ఇచ్చి నేనేళ్ళు ఇచ్చినట్టు, ఇదంతా స్క్రిప్టెడ్ అన్నట్టు నవీన్ ఏమో వాళ్ళ ఫాదర్కి చెప్పాడంట. వాళ్ళ ఫాదర్ ఏమో చాలా క్లియర్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది చాలా తప్పండి. నేను నా సొంత డబ్బులు
ప్రమోషన్ చేసిన డబ్బులు అయితే ఇచ్చాను. నేను వెంటనే అడిగి ఫోన్ చేశాను, ఏరా నువ్వు ఇచ్చిన డబ్బులా అని చెప్పి వెంటనే ఫోన్ చేశాను. వాడు నాకు 24 hours టైం ఇవ్వన్నా అని చెప్పాడు. నాకు 24 hours కాదు, ఎంత టైం అయినా ఇస్తాను, బట్ ఇది నా డబ్బులు, ప్రమోషన్ డబ్బులు అలా పడగానే నేను తీసుకెళ్ళి ఇచ్చాను. ఇలాంటి స్క్రిప్ట్ గిఫ్ట్లు నాకు అనవసరం. నేను చాలా క్లియర్గా ఉంటాను, నేను అంతా క్లియర్గానే చేశాను. ఆఖరికి మన పల్సర్ బైక్ రావణ అనేది కూడా స్క్రిప్ట్ అన్నాడు. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. కృష్ణకి ఇచ్చిన 20,000 నవీన్ రామ్ సింగ్ నాకు ఇచ్చాడంట, నేనేమో కృష్ణకి ఇచ్చాను అనేసి ఒక వీడియో చేశాను అనమాట. సో చాలా మంది చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు, నెగిటివ్ కూడా అలాగే స్ప్రెడ్ అవుతుంది. సో ఆన్సర్ చేయాల్సిన బాధ్యత నాకు ఉంది. తల్లిదండ్రులు ఏం చెప్పారో ఈ వీడియో రూపంలో చూడండి. 30 lakhs కాకుండా ఒక 12 lakhs పెయిడ్ ప్రమోషన్స్ మళ్ళీ ఇచ్చారు. మీకు 50,000 ఇంటికి వచ్చి ఇచ్చాడు. అది స్క్రిప్టెడా? అది నాకు తెలియదు సార్. అతను వచ్చారు, 50,000 డొనేట్ చేశారు. నవీన్ అయితే ఆ 50,000 మళ్ళీ బ్యాక్ తీసుకున్నారు. అంటే ఏం చెప్పి తీసుకున్నారు మీ దగ్గర? నవీన్ నేనే వాళ్ళ చేతి ఇప్పించాను, మీరు మళ్ళీ నాకు ఇచ్చేయండి అని. అచ్చా, నవీన్ రామ్ సింగ్ అని నిన్ను తప్పు పట్టట్లేదు నేను. నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే నేను ఒక్కడనే ఫ్యాన్స్ కాదు నీకు. అందరూ నిన్ను నమ్ముకునే డబ్బులు డొనేషన్ చేశారు. లేదు. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, మనకి డే 1 మనం మీ బాబు కలిసామా? అవును. ఆ మ్యాటర్ తెలుసు వాళ్ళకి. ఎవరికి? రమణ వాళ్ళకా? రమణ వాళ్ళకి ఏం చెప్పలేదు బ్రో. అది చెప్తా నాకు వెళ్ళిపోతుంది బ్రో. నిజంగా చెప్పలేదు కదా? లేదు, చెప్పలేదు. ప్రామిస్? చెప్పలేదండి. అంటే మరి నాకు అది కాదు, ఇంకోటి పెయిడ్ కూడా చెప్పలేదు కదా నువ్వు? పెయిడ్ లేదు, చెప్పలేదు అన్న. అది చెప్పుకో, నా జీవితం క్లోజ్ అయిపోయినట్టే తెలుసా. ఎందుకంటే అసలు అంతా దీనికే పిచ్చెక్కించేస్తారు. అది కానీ ఈ మన ముందు మీ బావగారితో మనం మాట్లాడింది కానీ, ఆ రెండు ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని సిచ్యువేషన్ వచ్చినా మీకోసం ఎంత చేస్తారు అది మాత్రం నా కోసం చేయండి చాలు. ఎందుకంటే మొత్తం అందరితో గొడవ అయిపోతుంది. అంటే ఇప్పుడు మీ వాయిస్ కూడా బయట రాకూడదని చెప్పి గొడవ. అందరూ మీ సెలబ్రిటీలు, మీ ఇన్ఫ్లుయెన్సర్ నమ్మే డబ్బులు కొట్టారు. అంటే ఇవన్నీ చెప్తున్నానంటే మంచే. ఇవన్నీ ఆల్రెడీ వీడియోస్ చూసాను కాబట్టి చాలా మంచిగానే ఉంటాయి. అందరికీ సపోర్ట్ చేస్తారు, అంతేగాని ఇలా స్కామ్ చేస్తారని ఎవరు అనుకోరు. నవీన్ రామ్ సింగ్, ఇదైతే నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిందే. నువ్వే కాదు, ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ ప్రూవ్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే అందరైతే స్కామ్ అంటున్నారు. ఈ స్కామ్ అసలు నిజాలు రావాలంటే మీరు అందరూ రియాక్ట్ అయితేనే వస్తుంది. మీ వీడియో చేసి పెట్టండి, మీరు అందరూ చూస్తారు కదా. మీ కామెంట్, మీ రెస్పాన్స్ బట్టే నమ్ముతారు, జనాలు నమ్ముతారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరిని నమ్మట్లేదు. అలాంటిది మిమ్మల్ని నమ్మి ఎంతో లక్షల్లో ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, వేలల్లో ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎవరికి కలిగినంతలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మీరు ఎలాంటి స్కామ్ చేయదు అనేది నిజాలు మాకు తెలియాలి. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని ఎంతమంది ఉన్నారు. రేపు మిమ్మల్ని నమ్మాలన్నా సరే మళ్ళీ మిమ్మల్ని ఎంతోమంది ఉన్నారు. ఇంకా SMA ఏదో వ్యాధులు ఉన్నారు. వాళ్ళందరినీ మళ్ళీ మీరు వచ్చి డొనేషన్ అడిగితే మీరు ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఉండరు జనాలు. అందుకే ఇది ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఒక్క అబ్బాయి స్కామ్ వల్ల మిగతా వాళ్ళని కూడా కాపాడలేం మనం. అదైతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రూవ్ చెయ్యండి. ఓకే బాయ్, థ్యాంక్ యూ, లవ్ యూ. అలాగే ఇంకా మన వీడియోని ఎవరు లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి. అలాగే కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్.